ప్రపంచంలో మనకు తెలియని అప్పటి రాజుల కాలం నాటి నిధులు ఇప్పటికీ చాలా ప్రదేశాల్లో దాగి ఉన్నాయి. ఇప్పుడు మనం ఖచ్చితంగా నిధులు ఉన్నాయి అని తెలిపే కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం. నంబర్ 1, నదీర్ షా నిధి. నదీర్ షా అనే పర్షియన్ రాజు మన భారతదేశానికి 1739వ సంవత్సరంలో 50,000 మంది సైన్యంతో వచ్చి సుమారు అనేక మందిని హతమార్చారట. హతమార్చి టన్నుల కొద్ది బంగారాన్ని, వజ్రాలను దోచుకున్నాడు. వీటన్నిటిని తాను ఏర్పాటు చేసుకున్న అతిపెద్ద భారీ వాహనాలలో తన దేశానికి తరలిస్తున్నాడు. ఆ దారి మధ్యలో అహ్మద్ షా అనే రాజు నదీర్ షాను చంపి అక్కడ నిధి మొత్తాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈ నిధి మొత్తాన్ని హిందూకుష్ పర్వత మధ్యాల్లో దాచి ఉంచాడు. ఆ తర్వాత సంవత్సరాల కొద్దీ అనారోగ్యం కారణంగా చనిపోయాడు. అప్పటి నుంచి ఆ నిధి పర్వత మధ్యలోనే అక్కడే ఉండిపోయింది. ఇప్పటి వరకు ఆ నిధి ఎవరికీ దొరకలేదు. నంబర్ 2, అనంత పద్మనాభ స్వామి ఆలయ నిధి. కేరళలోని తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని భూగర్భాల్లో 6 గదులు ఉన్నాయి. వీటిలో 2 గదులు కొన్ని వందల సంవత్సరాల నుంచి తెరవలేదు. 2011వ సంవత్సరంలోని ఒక గదిని తెరిచారు. అందులో ఉన్న నిధిని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. అదేంటంటే ఆ గదిలో సుమారు 1,40,000 కోట్లు విలువ చేసే నిధి దొరికిందట. రెండవ గది మాత్రం ఇప్పటికీ తెరవలేదు. ఈ గదిలో కొన్ని కోట్లు విలువ చేసే రెట్టింపు నిధులుంటాయని భావిస్తున్నారట. నంబర్ 3, చార్మినార్ సొరంగ మార్గం. చార్మినార్ నుంచి గోల్కొండ వరకు సొరంగ మార్గం ఉంది. ఈ సొరంగ మార్గాన్ని కుతుబ్ షా కట్టి ఉంటారని చాలామంది భావిస్తున్నారు. శత్రువుల నుండి అత్యవసర సమయంలో బయటపడటానికి ఈ సొరంగ మార్గం ఉపయోగపడుతుంది. ఈ సొరంగంలో ఉన్న అనేక గదుల్లో నిధులు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. నంబర్ 4, గ్రాస్ వెనర్షిప్. బ్రిటిష్ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ నౌకలోని భారీ నిధి అంటే బంగారు మరియు వజ్రాలు చెన్నై నుండి ఇంగ్లాండ్ వరకు తీసుకెళ్లేటప్పుడు మార్గ మధ్యంలో సౌత్ ఆఫ్రికా వద్ద కనిపించకుండా పోయిందట. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నౌక యొక్క కొన్ని శిథిలాలు కనుగొన్నారు. కానీ దీనిలో కొద్ది బంగారం మాత్రమే లభించింది. మిగతా బంగారం ఇప్పటి వరకు ఎవరికీ అంతు చిక్కలేదు. నంబర్ 5, మీర్ ఉస్మాన్ అలీ నిధి రహస్యం. మీర్ ఉస్మాన్ అలీ చివరిగా హైదరాబాద్ను పరిపాలించిన నిజాం చక్రవర్తి. ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన వ్యక్తిగా టైమ్ మ్యాగజైన్ పుస్తకంలో 1937వ సంవత్సరంలో ప్రచురించబడింది. ఇతను సంపాదించిన సంపద మొత్తాన్ని తాను నిర్మించుకున్న అతి సుందరమైన కోటి ప్యాలెస్లో అంతర్భాగంలో ఉన్న రహస్యపు గదిలో భద్రపరుచుకునేవాడట. ఈ కోటి ప్యాలెస్ హైదరాబాద్లో ఉంది. ఇతనికి బంగారు ఆభరణాలంటే చాలా ఇష్టం ఉండటంతో వాటన్నిటిని సేకరించి ఈ ప్యాలెస్లోనే భద్రపరిచేవాడట. ఇతను భద్రపరిచిన వాటిలో ముఖ్యంగా వజ్రాలు, బంగారు నాణేలు, బంగారు కడ్డీలు వంటివి చాలా ఉన్నాయి. మీర్ ఉస్మాన్ అలీ మరణించిన తర్వాత ఈ సంపద ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇతను కోటి ప్యాలెస్లో ఎక్కువ కాలం గడిపిన కారణంగా ఆ నిధి మొత్తం అక్కడే ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్